నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక తండ్రి తనకి పిల్లలు పుట్టలేదు. ఈ పిల్లల మీద నాకు అనుమానంగా ఉంది. ఇది వేరే ఎవరికో పుట్టారు. కాబట్టి సదరు పిల్లల బ్లడ్ శాంపిల్స్ తీసుకొచ్చి టెస్ట్ చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి అని ట్రై చేస్తూ ఇట్లా శాంపిల్స్ ట్రై చేశాడు. ఇది కోర్టుకి తెలిసింది. అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ రాహుల్ చతుర్వేది చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇట్లా బ్లడ్ శాంపుల్స్ పిల్లలవి దొంగతనంగా సీక్రెట్గా తీసుకుని టెస్ట్ చేయడం ఏంటి, ఇది భార్య యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసినట్టే, కాబట్టి ఇటువంటివి చేయడానికి వీలు లేదు అని చెప్పేసి చాలా సీరియస్గా తీసుకుని ఆదేశాలు ఇచ్చారు. ఇటువంటి శాంపుల్స్ తీసుకోవడానికి వీలు లేదు, ఇది క్యారెక్టర్ అసాసినేషను, శీల పరీక్ష చేసినట్టే అని చెప్పేసి డిస్మిస్ చేయడం జరిగింది. ఇది వాళ్ళిద్దరికీ నవంబర్ 12, 2013 వివాహం అయింది. వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. దురదృష్టవశాత్తు మనస్పర్ధలు వచ్చాయి, విడివిడిగా ఉంటున్నారు. భర్తకి అనుమానం ఏంటంటే ఆ 2 పిల్లలు తనకి పుట్టిన వాళ్ళు కాదు అని చెప్పేసి అతనికి అనుమానం. ఫ్యామిలీ కోర్టులో భార్య ఇట్లా తనకి తన పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేస్తే అందులో అప్లికేషన్ పెట్టి పిల్లలు నాకు పుట్టిన వాళ్ళు కాదు, కాబట్టి ఈ పిల్లల బ్లడ్ శాంపిల్స్ తీసుకొచ్చి టెస్ట్ చేయండి, ల్యాబ్కి పంపించండి అని పిటిషన్ పడితే దాన్ని రిజెక్ట్ చేసి చాలా సీరియస్గా తీసుకున్నారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఇదే తరహా తీర్పిచ్చింది, అశోక్ కుమార్ వర్సెస్ రాజ్ గుప్తా అండ్ అదర్స్లో. ఇట్లా బ్లడ్ శాంపిల్స్ని తీసుకొచ్చి టెస్ట్ చేయడం ఏంటి, ఇది ఒకరి శీల పరీక్ష చేసినట్టే అని చెప్పేసి డిస్మిస్ చేయడం జరిగింది. దీనివల్ల మనకు తెలిసేది ఏంటి, ఏ తండ్రి అయినా సరే పిల్లలు తనకు పుట్టలేదు, తన పిల్లలు కాదు వాళ్ళు, కాబట్టి వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ని ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయండి అని అనడానికి వీలు లేదు. అది క్యారెక్టర్ అసాసినేషను, అది శీల పరీక్షనే, శీల క్యారెక్టర్ని అనుమానపడినట్టే అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.